తెలంగాణకు వచ్చేందుకు వెళ్లేందుకు ఇక్కడ పోటీ చేయడానికి పవన్కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే మంత్రులు పవన్పై స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అలాగే హిట్లర్ తనకు ఆదర్శమని తానెప్పుడూ చెప్పలేదన్న రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు ఎవరైనా హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో అసలు కేసే లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా గాడ్సేను మాత్రమే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా ఆదర్శంగా తీసుకుంటోందని విమర్శించారు. అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ ఈ రెండే బీజేపీకి తెలిసిన మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా ఎంపీలో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. ఈ ఘటనతో బీజేపీ అటు ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ఇటు మహిళా వ్యతిరేకిగా మారిందని, ఈ వివాదం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరపూరిత దాడికి దిగుతోందని ధ్వజమెత్తారు. మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్కు కనీస విచారణ అర్హత కూడా లేదని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నామినేషన్ తిరస్కరణకు గురైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చని, లేదా ఎన్నికల తర్వాత ఎలక్షన్ పిటిషన్ ద్వారా హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చని కోర్టు సూచించింది. कमीशन की साइट पे उपलब्ध है, तो वो वैसे भी आप सबके सामने है। उसकी बात जरूर मैं रखूंगी और मेरे एक साथी को मैं अनुरोध करूंगी कि वो फॉर्म 26 है, ये कहा गया कि मेरे द्वारा फॉर्म 26 में बात को दर्ज नहीं किया गया और तथ्य को छुपाया गया। अब उसके जो सवाल हैं वो आपके सामने हैं। राजनीतिक दल का ब्यौरा देना है, मतदाता सूची में जो उम्मीदवार का क्रमांक है वो ब्यौरा देना है, उम्मीदवार का फोन नंबर और जो भी उसकी आइडेंटिटी है, ईमेल अकाउंट है, वो उसकी जानकारी देनी है, पैन और आयकर के रिटर्न के बारे में विवरण देना है, संपत्ति और अन्य चीजों के बारे में विवरण देना है। लेकिन मोस्ट इंपॉर्टेंट बात जिस पर यह सारी बात शुरू हुई वो ये है कि अगर कोई लंबित आपराधिक मामला है तो उसकी जानकारी देनी है, और अगर कोई दंडनीय अपराध में दोषी ठहराए गए हैं तो उसकी जानकारी देनी है। जाहिर है कि इन सब चीजों पर मैंने लिखा कि ये मुझ पर लागू नहीं है, क्योंकि मुझ पर एक लीगल नोटिस है। वो लीगल नोटिस की पूरी कानूनी जानकारी मैंने मेरे ईसीआई को जो मेमोरेंडम दिया उसमें रखा। आज सुप्रीम कोर्ट में भी वो बात रखेंगे। मात्र एक लीगल नोटिस है जिसका अब तक अदालत ने संज्ञान तक नहीं लिया, कॉग्निसेंस तक नहीं लिया, वो मैटर है। तो अब इसको दर्ज करने के लिए कॉलम कहां था, ये क्लैरिटी होनी चाहिए। फॉर्म 26 में ऐसा कोई कॉलम नहीं है जिसमें लिखा जाए कि रैंडम कोई प्राइवेट कंप्लेंट के भी बारे में सूचना दीजिए। अगर वो ऐसा कोई कॉलम होता तो हम ये सूचना जरूर देते। इतना ही मैं अपनी ओर से कहूंगी, क्योंकि ये दोनों ही मामले, लीगल नोटिस और आज जो सुप्रीम कोर्ट में सुनवाई है, वो ये सब मामले वहां आज सुने जाएंगे। तो इस पर इसके अलावा और कुछ बोलना मेरे लिए आज वो ठीक नहीं होगा। वो सुप्रीम कोर्ट की जो गरिमा है उसके भी साथ ठीक नहीं होगा। मगर ये डॉक्यूमेंट क्योंकि पब्लिक डोमेन में है, मेरा एफिडेविट पब्लिक डोमेन में आपके सबके पास ऑलरेडी होगा, इसलिए मैंने अपनी ओर से ये बात आपके समक्ष रखी, ताकि ये किसी प्रकार की डिस्क्रिपेंसी ना हो कि फॉर्म में कोई कमी रह गई थी या कोई जानकारी छुपाई गई थी। कोई भी जानकारी छुपाई नहीं गई, जो कि मांगी गई। తన నామినేషన్ అకారణంగా తిరస్కరించారంటూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకపోయినా అధికార యంత్రాంగం స్పష్టమైన కారణం కూడా చెప్పకుండా తిరస్కరించిందని ఆమె తెలిపారు. ఇక మీనాక్షి నటరాజన్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో జరిగిన విచారణలో పిటిషన్ను కోర్టు తిరిగిచ్చింది. తమ పరిధిలో ఈ కేసు రాదని స్పష్టం చేసిన నాంపల్లి కోర్టు దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. ఈ నిర్ణయంతో కేసు లీగల్ దశలో కీలక మలుపు తిరిగినట్టయింది. తదుపరి చర్యలపై పిటిషనర్కు కోర్టు మార్గదర్శనం చేసింది. మీనాక్షి నటరాజన్ కేసు ఇప్పుడు ఏ కోర్టులో విచారణకు వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారం నుంచి హైదరాబాద్ అభివృద్ధి, మెట్రో ప్రాజెక్టు, విద్యుత్ రంగం, డీలిమిటేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణం వరకు పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర కీలకమని పేర్కొన్న కేటీఆర్ నగర సమస్యలకు గత ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడం సరికాదన్నారు. మెట్రో విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ సమావేశాలు పూర్తవుతున్నాయని, త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తప్పదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్కి అడ్డాగా ఉందని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు అమల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించిన హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకం అమలు చేశామని గుర్తు చేశారు. మనం అంగీకరించాల్సిందే. కానీ ఈ రోజు ఏం జరిగింది? మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగిన, నల్లగొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఇదేదో నేను ఉత్తగంటలేను. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. అసలు ఏ ఒక్కటన్నా మిగిల్చిండా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే, పెద్ద నోట్ల రద్దొచ్చినా రైతు బంధు ఆగలే, ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చి చూపిండు. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి దేశంలో కేసీఆర్. ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా ఖాళీ. కేసీఆర్ గారు పిలిచిండ్రు, మరి మే నెల వస్తున్నది, ఇక జూన్ లో మనం మృగశిర కార్తీ రాగానే మనం రైతు బంద్ వేయాలి కదా, పైసలు తయారు చేసిండ్రా అని అడిగిండు. మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటి దాకా 45 రోజులు లాక్ డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ లేదు సార్ అంటున్నారు. ఏమయ్యా గ్లోబల్ లాజిస్టిక్స్ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026లో పాల్గొన్న ఆయన లాజిస్టిక్స్ రంగానికి ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశంలో 8వ స్థానం, ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల్లో 2వ స్థానం, మెర్చండైజ్ ఎగుమతుల్లో 7వ స్థానంలో సాధించడం గర్వకారణమన్నారు. Back down in Hyderabad, having a dedicated Young India Skills University where we will develop the skills, where we would be delving ourselves in reskilling and upskilling the existing skill force to suit to the industrial needs. And this is first ever university held by the state, and we have already passed 1 year starting from here. And times to come, we will be providing you the future-ready workforce required for the shipping and logistics too. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సబ్స్టేషన్లో 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్తో పాటు విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రానికి శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రజాప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అన్నారు. కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా వారందరికీ నమస్కారం తెలుపుతూ, మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా
ముందు తీసుకెళ్తున్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో భాగంగా ఒకప్పుడు కరెంట్ అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, అసలు వస్తుందా రాదా, రాత్రుల పూట కరెంట్ వచ్చిందని వాళ్ళు చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో పేద రైతన్నలు పాము కాటుకో తేలి కాటుకో బలైన సందర్భాల్లో కోకోళ్ళను చూసాం. ఉచిత కరెంటు కాన్సెప్ట్ ని ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రము ప్రవేశపెట్టని విధంగా ప్రవేశపెట్టి అద్భుతంగా రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయాల్లో ప్రతి నాయకుడికి ఉన్న అతిపెద్ద ఆస్తి విశ్వసనీయత అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని 2 రోజుల పర్యటనలో భాగంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ నాయకుడైనా చేతలకు మాటలకు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు విశ్వసనీయత సంక్షోభం తలెత్తుతుందని తెలిపారు. मैं कह सकता हूं मेरे बहनों भाइयों, किसी नेता के लिए लोगों का समर्थन लगातार पाने की सबसे पहली और बुनियादी जो शर्त होती है वह ईमानदारी। मोदी जी पिछले 13 वर्षों तक गुजरात के मुख्यमंत्री रहे, आप सभी जानते हैं। 12 वर्षों से भारत के प्रधानमंत्री हैं और इस रूप में देश की जनता की वह सेवा कर रहे हैं। उनका पूरा जीवन, यदि मैं कहूं ऑनेस्टी और इंटीग्रिटी की मिसाल है, यह कहना एग्जैगरेशन नहीं होगा, यह कहना अतिशयोक्तिपूर्ण नहीं होगा। प्रधानमंत्री बनते ही उन्होंने साफ कर दिया था कि न खाऊंगा न किसी को खाने दूंगा। यह प्रधानमंत्री ने बड़े विश्वास के साथ कहा और इसका मतलब साफ, चाहे वो मंत्री हो या संतरी हो, करप्शन को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाए। कांग्रेस की सरकारों के दौरान आपने देखा होगा कोई दिन ऐसा नहीं जाता था 2G स्कैम, कॉमनवेल्थ स्कैम्स की वजह से देश को लाखों करोड़ों रुपए का नुकसान भुगतना पड़ा है कि इंटरनेशनल कम्युनिटी में भारत की छवि धूमिल हुई है। తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కోరారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి ఓటర్ సర్వే నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం వంటివి ప్రధానంగా జరుగుతాయని చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు సర్వే ప్రక్రియలో సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు. ఎస్ఐఆర్పై ప్రజల్లో అపోహలు రాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే సమయంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా సహకరించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి సమీపంలోని దామినేడులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన బాబు కేంద్ర పథకాలను కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 ఈ రెంట్ కోసం ముందుకు పోతున్నా, కానీ ఇక్కడ గొడ్డలి పార్టీ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది, ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈ రోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. ఓసరవిల్లి రాజకీయాలు, అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. గొడ్డలి పార్టీ విషయం కథ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు
ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ అరాచక పాలన మనందరం చూసాం. వాళ్ళ చెల్లికి అన్యాయం చేయొద్దని అడిగిన బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పైన పెట్రోల్ పోసి ఎలా తగలబెట్టారో మనం కల్లారా చూసాం. ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పిచ్చోడు చేసి ఎలా చంపేశారో ప్రజలందరూ చూశారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా గంజాయి మత్తులో చంపేసిన వాళ్ళ ఎమ్మెల్సీని మనందరం చూసాం. నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని వేధిస్తున్నారు, ఈ వేధింపులు మేము తట్టుకోలేమని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. ఆనాడు అన్నారు తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామన్నారు, ప్రజలే ఈ రోజు వాళ్ళ జెండా పీకేస్తాం జరిగింది. వై నాట్ 175 అని చెప్తే ఏకంగా టీమ్ 11 ప్రజలు వాళ్ళకి తీర్పిస్తాం కూడా జరిగింది. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి పెట్టుబడులు రావటం ఏదైతుందో నిజంగానే నమ్మశక్యని విషయం. అత్యధిక పెట్టుబడులు పెట్టిన గూగుల్ సంస్థ, కేవలం గూగులే కాదు, ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఇంకొక చోట పెట్టని పెట్టుబడి మన రాష్ట్రంలో, అది విశాఖపట్నంలో పెట్టడం సఖ్యమని అడుగుతున్నాను. కేవలం అదే కాదు, ప్రపంచంలో ఉండే నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్, అలాగే నిపాన్ స్టీల్ క్యాపిటల్ గా మన ప్రాంతం మారబోతుంది. దానికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి రాబో కాలంలో ఏవైతే మనం ఇవాళ క్రూడ్ ఆయిల్, మిగతా ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతాం, దాని నుంచి దూరం కాగలిగే పరిస్థితి మన ప్రాంతం నుంచి వచ్చిందనే విషయం నమ్మశక్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటుకు గురి చేసిందని ఆరోపించారు. సూపర్ 6 హామీలను చంద్రబాబు పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. ఒకప్పుడు ప్యాకేజీ స్టార్గా ఉన్న పవన్ కళ్యాణ్ నేడు క్యాబేజీ స్టార్గా మారిపోయారని అన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని ప్రకటించి ఇంతవరకు న్యాయం చేయలేదని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం చివరకు వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే 2024 ఇంకా రాకముందే, ఎన్నికలు రాకముందే మొదలుపోయి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడే దాదాపు వాళ్ళ చేతిలో అధికారం వచ్చినంతగా విచ్చలవిడిగా బిహేవ్ చేసినారు. తర్వాత ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ గాని, అరాచకం గాని, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా చరిత్ర, రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడ నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం, అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో గాని, ప్రజల గుండెల్లో గాని చూడాల్సిన ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా పబ్లిక్ లైఫ్ లో కోరుకునేది. సరిగ్గా మాయ మాటలతో సూపర్ 6 అని హామీలు చెప్పి సూపర్ స్కెచ్ వేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 ఏళ్లుగా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారంటే దానికి అర్థం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న
మార్చి ఏప్రిల్ 18వ తారీఖున ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఇంకొక అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళా వచ్చే నెల 29వ తారీఖున మళ్ళా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు మా ఇంటి దగ్గర నుంచి. అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగింది, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో, అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడికి 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులు శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకున్నాం 2 రోజుల పాటు. మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు. 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది నా వినతి పాదయాత్ర. నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది, పంగనామాలు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ప్రతి నెల ఇస్తామన్నారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది. కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, 0 వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాలు వెంబడిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేతిరెడ్డి అరెస్టుతో తాడిపత్రి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ కూటమి నేతల మధ్య పోటాపోటీ నిరసనలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేత పెద్దారెడ్డి నివాసం వైపు దూసుకెళ్లారు. అయితే పోలీసులు ఆయన అడ్డుకుని పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్దారెడ్డి ఇంటి ముందే జేసీ నిరసన చేపట్టారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్కు పాదయాత్రగా వెళ్లి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతటితో ఆగకుండా స్టేషన్ ముందు మంచం వేసుకుని నిరసన తెలపడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు, అప్పుడు ఇప్పుడు. మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు, కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం ఏదో కావాలనేది లేదు. ఎప్పుడు చంద్రబాబుని కూడా అడగలే లేదా, నాకు ఎప్పుడో పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిది చట్టసభల ద్వారా ప్రజలకు సేవ చేసే 13వ అవకాశం అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఖర్గే ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి కీలక విదేశీ పర్యటనకు వెళుతున్నారు. వారం రోజుల పాటు సాగే పర్యటనలో ఆయన ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో జరగబోయే
ప్రతిష్టాత్మక G7 సదస్సు అవుట్ రీచ్ సెషన్స్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో భారత నౌకలపై జరిగిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులను తాను ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని ట్రంప్ ఆరోపించారు. అయితే తమ బలగాలు ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ చివరకు 1695 పాయింట్ల లాభంతో 75,527 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరకు 461 పాయింట్ల లాభంతో 23,622 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.